ఏ రోజు కూడా నేను కానీ గురువుగారు కానీ మిమ్మల్ని ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ అడగల ఒక్క కామెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి. జ్యోతిష శాస్త్రంలో ఎట్లా ఉంటుందంటే గ్రహాల సంచారం గ్రహాల సంయోగం ఈ రెండు చాలా ఇంపార్టెంట్. వీటి కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. జనవరి 2026లో సూర్యుడు త్వరలో మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాల అధిపతి అయినటువంటి కుజుడు కూడా మకర రాశిలో సంచారం చేస్తాడు. అంటే ప్రవేశించడం వేరు, ప్రవేశించాక సంచారం వేరు. సో మకర రాశిలో బుధుడు కూడా కొన్నాళ్ళ తర్వాత ప్రవేశిస్తాడు. సంపదనిచ్చేటువంటి శుక్రుడు మకర రాశిలో ప్రవేశించడం వల్ల 4 గ్రహాలు మకర రాశిలో ప్రవేశించిన కారణంగా చతుర్గ్రహ యోగం, అంటే 4 కదా, 4 చతుర్గ్రహ యోగం ఏర్పడుతుంది. ఈ చతుర్గ్రహ యోగం కొన్ని రాశుల వారికి బ్రహ్మాండమైన అదృష్టాన్ని అంటే కొంతమందికి బ్రహ్మాండమైన అదృష్టాన్ని, కొంతమందికి సానుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. అలాగే చతుర్గ్రహ యోగంతో లబ్ధి పొందేటువంటి రాశుల గురించి మనం ప్రత్యేకంగా క్లియర్ కట్గా తెలుసుకుందాం. మేషరాశి జాతకులకి చతుర్గ్రహ యోగం శుభాలను చేకూరుస్తుంది, వృత్తి వ్యాపారాల్లో ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు పనిలో, వ్యాపారంలో పురోగతిని చాలా ఈజీగా తేలిగ్గా చూస్తారు. ఉద్యోగంలో ఉన్న వారికి పదోన్నతులు లభిస్తాయి. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త కొత్త ఒప్పందాలు, భాగస్వామ్య వ్యవహారాలు అన్నీ సెట్ అవుతాయి. వెంచర్లు ప్రారంభించడానికి, గుర్తుపెట్టుకొని మళ్ళీ చెప్తున్నా, మేషరాశి వారికి వెంచర్లు ప్రారంభించడానికి ఇది చాలా బెటర్ అండ్ బెస్ట్ సమయం అని చెప్పుకోవాలి. అలాగే తులారాశి జాతకులకి చాతుర్గ్రహ యోగం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సంచారం మీ రాశిలో 4వ ఇంట్లో జరుగుతుంది. దీనివల్ల తులారాశి జాతకులు భౌతిక సుఖాలని పొందుతారు. వాహనాలని, ఆస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. పదోన్నతులు లభిస్తాయి, జీతం కూడా బాగా పెరుగుతుంది. పనిలో కొత్త బాధ్యతలకి అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది మంచి ఒప్పందాలు చేకూరే పరిస్థితి. పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. అత్తమామలతో సంబంధాలు కూడా మీకు చాలా బాగుంటాయి. మకర రాశి చాతుర్గ్రహ యోగం మకర రాశి జాతకులకు కూడా అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తుంది. ఈ సమయంలో మకర రాశి జాతకులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తారు. లగ్న గృహంలో యోగం ఏర్పడడం వల్ల గౌరవ ప్రతిష్టలు లభిస్తాయి. స్నేహితులతో కూడా సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిత్వం ఇతరులకి స్ఫూర్తినిస్తుంది. కొత్త భాగస్వామ్య వ్యాపారాలకి అవకాశం ఉంది. వివాహితులు అద్భుతమైనటువంటి వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. పెళ్లి కాని వారికి వివాహ ప్రతిపాదనలు కూడా ఖచ్చితంగా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్కాటక రాశి సమాజంలో వీరికి గౌరవం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఆస్తి బాగా కలిసి వస్తుంది. కర్కాటక రాశి వాళ్ళు రాసి పెట్టుకోండి, ఆస్తి బాగా కలిసి రాబోతుంది. ఎటువైపు నుంచి అని రావచ్చు, కుటుంబంలో కావచ్చు, బయట కావచ్చు, అమ్మ వైపు, నాన్న వైపు, అత్తగారి వైపు, మామగారి వైపు, భార్య వైపు, భర్త వైపు, పిల్లలకు సంబంధించినటువంటిది స్టాక్స్, ఇట్లా ఏదైనా సరే. అండ్ కుటుంబంలో మంచి ఆనందం వెల్లివేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే వృషభ రాశి పెట్టుబడులు పెట్టడం ద్వారా వృషభ రాశి వారు ఈ కాలంలో చాలా మంచి లాభాలను పొందుతారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు, రుణాల నుంచి బయటపడిపోతారు. సమాజంలో గౌరవం బ్రహ్మాండంగా లభిస్తుంది. మీ ఆదాయం గ్యారంటీగా 100% పెరుగుతుంది. గజకేసరి యోగం వల్ల కూడా ఈ రాశిలో అదృష్టవంతులు అవుతారు. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండే సమయం మిథున రాశి వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ పనితీరులో అందరి ప్రశంసలు అందుకుంటారు. పెళ్లి కన్న వారికి పెళ్లి యోగం కలుగుతుంది. దాంపత్య జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది.